ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా టీటీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి రేపు 26వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా 3 రకాల సేవలు అయితే శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటుందండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవలు పిలుస్తూ ఉంటాం. సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గ్రూప్గా అంటే 10 మంది కానీ లేదా 15 మంది కానీ వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపైన కానీ మనకి జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది కాబట్టి ఆ టైంలో ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకుంటున్నారో వీళ్ళ వయసు అయితే మనకి తగ్గించడం జరిగిందండి. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. కామన్గా మనకి జనవరి నెలకు బట్టి కోటాలో అయితే మనకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి పరకమణి సేవ కూడా మీరు ఎంప్లాయీస్ కోట అదేవిధంగా జనరల్ కోటాలో కూడా పరకమణి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా రేపు మనకి 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలలో జనవరి నెలకు సంబంధించిన కోట అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళకి తిరుమల కొండపైన ఎస్పీ గోశాలలో సేవ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా రేపు 26వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకైతే టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తోటి లాగిన్ అవి గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.